మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. మరి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త సంవత్సరంలో? మొట్టమొదటగా మిథున రాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఉగాది శుభాకాంక్షలు అన్నమాట వీళ్ళందరికీ కూడా. అసలు మిథున రాశి వారి జాతకము ఎలా ఉందంటే, మనకి ఆదాయము 8, వ్యయం 11 ఉంది. అంటే ఖర్చు ఎక్కువ పెడతారు. ఇంతవరకు వీళ్ళు జాగ్రత్త పడలే పాపం. చాలామంది పిసనార్లు ఉంటారు మిథున రాశిలో. వాళ్ళకి ఎప్పుడైతే వ్యయము ఖర్చు ఎక్కువ పెడితే, విచిత్రం ఏమిటంటే రాజ్యపూజ్యం ఎక్కువ సన్మానం చేయాలి కదా. ఖర్చు ఎక్కువ పెడితే రండి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మీరు నమస్కారం మణికంఠ గారు అంటాం. ఎందుకంటే నువ్వు జీడిపప్పు కర్రీ ఇప్పిస్తావు కాబట్టి. మరి అలాంటిది ఈ ఖర్చు పెట్టినా సరే వీళ్ళకి పాపం రాజ్యపూజ ఉండదు. అది విచిత్రం మిథున రాశి వాళ్ళకి. అంటే నోటి దురుస్తనము అనేటటువంటి దానివల్ల, వీళ్ళ యాటిట్యూడ్ వల్ల, అన్నదమ్ములకు ఆస్తులలో వ్యవహారాల్లో అన్నకి ఎక్కువ వెళ్ళిపోయింది, చెల్లికి తక్కువ వచ్చింది, తమ్ముడికి తక్కువ వచ్చింది, ఇలాంటి గొడవలతో వీళ్ళకి అయిన వాళ్ళు దూరం అయిపోతారు. ఫ్రెండ్స్తో కలవరు, వాళ్ళతో కూడా సెల్ఫిష్గా వీళ్ళ బిహేవ్ చేయడం వల్ల వీళ్ళకి దూరం అయిపోతారు ఆప్తులు. అందువల్లనే రాజ్యపూజ్యం ఒకటైంది. ఇక అవమానం వచ్చేసరికి 7. నిత్యం అవమానమే వీళ్ళు. అయినా సరే మిథున రాశి వాళ్ళు దులిపేసుకుంటారు, అవన్నీ పట్టించుకోరు. కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళని ఫోన్ చేస్తారు. అట్లా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మనకి ఈ యొక్క గురుగ్రహం ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడండి? జూన్ 2వ తారీఖు వరకు ఉన్నాడు. అక్కడ వరకు ఈ జన్మంలో ఉన్నటువంటి గురుడు ఒకటి మంచి చేస్తాడా హాని చేస్తాడంటే, ఈ సంవత్సరం రాజు అన్నమాట ఎవరు? గురుడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మంచి చేయడం అనేటటువంటి జరుగుతాయి. షుగర్ వ్యాధులు వస్తాయి, ఆ తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తాయి, మైగ్రేన్ ఆల్రెడీ ఉంది కొంతమంది మిథున రాశి వాళ్ళకి. ఏమిట్రా మంచి అంటే, ఇన్సులిన్ లేకుండా కాస్త ఇది తగ్గడానికి కొంచెం అవకాశం ఉంటుంది. లేదా ఇన్సులిన్ వీళ్ళకి వీళ్ళే వేసుకోవడం కంటిన్యూస్ అలవాటు అయిపోతుంది అన్నమాట. ఇక మంత్రి కుజుడున్నాడు కాబట్టి వీళ్ళకి యాక్టివిటీస్, ఆలోచనల్లో ఆవేశం ఉంటుంది. ఇదివరకు ఏదైనా భర్తకి భార్య మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు భార్యలు ఏం చేసేవారు? భర్త ఏదో వాక్కుంటున్నాడు అని నటించేవారు, అట్లీస్ట్ వింటున్నట్టుగా. ఇప్పుడు తిరగబడతారు, నటించి కాపురాలు చేయడాలు ఉండవు. కాబట్టి ఈ మిథున రాశి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాపురాల్లో, విషయాల్లో. మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి అని మగవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి డెఫినెట్గా విడాకులు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ అమ్మాయి తెగిచ్చేస్తుంది, మంత్రి ఇది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాల్లో మంచిగా కలిసి రావడం అనేటటువంటిది ఉంది. హోటల్ ఇండస్ట్రీ, జమ్స్, కాస్మెటిక్స్, బొటిక్లు, టైలరింగ్లు, ఇలాంటివన్నీ కూడా హోల్సేల్ వ్యాపారాల్లో, బేగం బజార్లో దొరికేటటువంటి హోల్సేల్ వ్యాపారం అంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చేసుకోవచ్చు. కవర్ల బిజినెస్ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో విజయాలు వీళ్ళు ఈ సంవత్సరంలో సాధించడానికి పూర్వార్ధంలో అవకాశాలు ఉన్నాయి. వివాహాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళకి వివాహాలు అవుతాయి, అవనటువంటి వాళ్ళకి. ఇక ప్రేమ వ్యవహారాల్లో మిథున రాశి వారు ఇతరులను చీటింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఒకళ్ళ చీటింగ్ చేయడం కాదు, వీళ్ళే చీటింగ్ చేసేస్తారు. అంటే కొంతమంది చెప్తున్నాను, మళ్ళీ అందరిని అంటున్నారా అంటే కోట్లాది మంది, మనం ఒక కామన్ రాశి ఫలాలు కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్లో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ రాశివారి ఉద్యోగస్తుల్లో ఫారిన్ వెళ్ళాలి అని ఆతృత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళతారు వీళ్ళు. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తు అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళకి, అనుభవంతో, కష్టాలతో. ఆడపడుచులు వస్తారు, మా అత్తగారు వస్తారు,
అంత ఖర్చు చేసినా సరే వీళ్ళు మాకు వాల్యూ ఇవ్వట్లేదు, భర్తలకే వాల్యూ ఇస్తున్నారు. మమ్మీ డాడీ చాలా పెద్ద మ్యానిపులేటర్ అని కూతుర్లు కూడా కనిపెడతారు ఈ మిథున రాశి వాళ్ళ కూతుర్లు. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళు మేధావులు అయిపోతారన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. ట్రిప్స్, హాలిడే ట్రిప్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్కే, మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్కే ప్రధాన పీట వేస్తారు. కాబట్టి కొంత ఈ రాశి వారికి విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశము, విదేశీ ప్రొడక్ట్స్ ఇట్లాంటి వాటి బిజినెస్లు చేసుకున్నట్లయితే వీళ్ళు పైకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే పూర్వార్ధంలో భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గర నుంచి బిల్డర్లు అందరూ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం భంగం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దూరపు బంధువుల మరణ వార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి తరపు బంధువులు వాళ్ళ నుంచి కొంచెం ఆస్తులు వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రేమ అనురాగాలు కావచ్చు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో నటన కదా ఇప్పుడంతా కూడా. ఎక్కడున్నాయి ప్రేమలు ఇవేను? అవేమి ఉండవు. కాబట్టి రాధాకృష్ణులకు మాత్రమే ఉంటుంది, ఇంకా మామూలు మానవులకు కాదు కదా, ఎవరికే ఉండవు. కాబట్టి నటన ప్రేమానురాగాలు ఉంటాయి అందరికీ కూడా. భార్యను భర్త, భర్తను భార్య, ఇలా అలా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం, ఇంకెవరినేమంటాం మనం. కాబట్టి అర్ఘాధిపతి అయినటువంటి చంద్రుడే నీళ్ళగధిపతి అయినా మరి వర్షం ఎక్కువ కురిస్తే గొడవ, వర్షం తక్కువ కురిస్తే గొడవ అన్నట్టు ఉంటుంది చీటికి మాటికి. కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోతూ వెళ్ళాలా. కోర్టు వ్యవహారాల్లో బ్రహ్మాండంగా వీళ్ళు విజయం సాధిస్తారు. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఎప్పుడు సూచిస్తుంది అంటారు? గృహయోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గృహాలు వాళ్ళ భర్త ఫ్రెండ్స్తో కలిసి ఒకే స్థలం తీసుకుని దాంట్లో బిల్డింగ్లు కట్టడాలు, పార్ట్నర్షిప్లతో ఇలాంటివన్నీ చేయడంలో దిట్ల వీళ్ళు. ఆ తర్వాత గొడవలు తర్వాత వస్తాయో అవి వేరే సంగతి. ముందైతే గృహయోగాలు కట్టేస్తారు, అప్పులు తెచ్చేస్తారు, చక్కగా వాహనాలు కొంటారు. వాహనాలు కొన్న తర్వాత కూడా గొడవలు వస్తాయి. ఎలాగంటే భర్త ఆడబడుచుల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ చెల్లెల్ని అందరినీ కోరతాడు. కార్ అనేది లగ్జరీ ఉండాలి కదా, మేము నలుగురిమే వెళ్ళాలి కదా, మా ఆయన, నేను, మా కూతురు, మా కొడుకే వెళ్ళాలి కదా, మొత్తం చిన్నది ఓల్డ్ శాంత్రో కారులోనే 10 మందిని కూరితే ఎట్లా అని దీనికి సంబంధించి గొడవలు. ఈ రకంగా ఎటు నుంచి ఎటు చూసినా సరే మిథున రాశి వారి బ్యాడ్ అయిపోవడం ఖాయం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలి. ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వదిలిపడేసేయాలి. ఆ తర్వాత ఈ యొక్క ఆకస్మిక ధనలాభాలు అనేటటువంటివి వీళ్ళు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులు పెరిగిపోతారు. నరదృష్టి, నరఘోష వీళ్ళకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారాలు తెగ కొంటారు. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క వెండి వస్తువులు, బంగారపు వస్తువులు, ఎరువులు ఇస్తారు ఎచ్చులకి వెళ్ళి. వాళ్ళు ఇవ్వకపోతే గొడవలు ఇలా జరుగుతాయి. ద్వితీయార్థంలో హైలైట్స్ ఏంటంటారు గురుగారు? ఎక్కువగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో? ద్వితీయార్థంలో వీళ్ళు భర్తలతో విడాకులే ద్వితీయార్థంలో ఉన్నటువంటిది. అంటే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి భర్తలకి విడాకులు ఇవ్వట్లేదని జడ్జీలని, పోలీస్ ఆఫీసర్స్ని తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కోరుకున్నట్టుగా వీళ్ళకి విడాకులు వస్తాయి. ఆ విడాకులు వస్తే ఏదో కాలేజ్ డిగ్రీ ఇస్తున్నట్టు, యూనివర్సిటీ డిగ్రీ ఇస్తున్నట్టు అంత ఆనందంగా తీసుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ధనం ఆదాయాలు కొంచెం మెరుగుపడతాయి. తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం పుడతారు. ఉపనయనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వీళ్ళు వీడియో ఓపెన్ చేయగానే మన వీడియోని లైక్ చేయరు. ఎందుకంటే అన్నీ ఏమిట్రా బాబు అపశకునాలు చెప్తున్నారు, మొన్నదన్నట్టు చెప్తాం మేము అంతే. కాబట్టి చూసినా చూడకపోయినా నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ వీళ్ళ కోసం భయపడిపోయి మా పంతులు గారులు మంచి చెప్పినా తిడుతున్నారు, వీళ్ళు మంచి చెప్పకపోయినా ద్వంద్వ వైఖరి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. గోపి అంటారు వీళ్ళని, గోడ మీద పిల్లి. ఇటైతే అటు మాట్లాడతారు, అటైతే ఇటు మాట్లాడతారు. కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. వీళ్ళు తెలివితేటలు మన దగ్గర. కాబట్టి పంతులంతానేమో బాగా చెప్తే ఏముందండి బాగా చెప్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు అంటారు. బాగా చెప్పకపోతే వీడేంటి ఇలా చెప్తున్నాడని తిట్టుకుంటారు. కానీ మొన్నది ఉన్నట్టు మనం చెప్పాలి. కాబట్టి మిథున రాశికి ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది నాయన. గురుబలం ఇంకా పికప్ అవ్వాలి. క్లియర్గా చెప్పేస్తుంది కదా, మనం చెప్పేదే ఉంది. 8 ఆదాయం,
11 వ్యయం ఇక్కడే తెలిసిపోతుంది. రాజ్యభూజ్యం 1, అవమానం 7. మనం కొత్తగా మనల్ని తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆపరేషన్లు పడడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే డబ్బు ఖర్చు అవుతుంది, వీళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, బంధువులు అందరూ కూడా. ఇక వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు? ఈ సంవత్సరం ఏదన్నా పాజిటివ్ కోణంలో టర్నింగ్ పాయింట్ అంటే ఏమన్నా ఉందా? ఉద్యోగాలు లేనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తారు, లవర్ల కోసం వెయిట్ చేసే వాళ్ళకి లవర్లు దొరుకుతారు, పెళ్ళాలు దొరకట్లేదని బాధపడే వాళ్ళకి పెళ్ళాలు దొరుకుతారు. ఇదే టర్నింగ్ పాయింట్. పెళ్ళం దొరికిన తర్వాత తల్లి అల్లం పెళ్ళం బెల్లం. తల్లిని వదిలేసి పెళ్ళం చుట్టూ కొంగేసుకొని తిరుగుతారు. ఇంకేం కావాలా? షడ్రుచుల్లో మరి ఏ ఫ్లేవర్ ఎక్కువగా తగులుద్ది అంటారు ఈ సంవత్సరం వీళ్ళకి? తీపి. మొత్తం మార్కెట్లో బెల్లం ఉండదు, మొత్తం బెల్లం అంతా మా మిథున రాశి వాళ్ళు కొనుక్కొని తినేస్తారు. ఈ సంవత్సరం రాజే గురుడు, ఇంకేమిటి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెల్లం కొనుక్కోవడం, తినేసేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. షడ్రుచులు తీపి మాటలతో వీళ్ళు పనులు చేయించుకుంటారు. అంటే వీళ్ళు కలవరు, ఫోనుల్లో మాట్లాడతారు నీకు. ఓకే, తర్వాత పనులు చేయరు, స్వీట్గా చేద్దాం మనకెంట గారు ఇటువంటి అన్నీ కూడా తీపి అన్నమాట. సో భ్రమలలో మనల్ని ఉండేలాగా చేయడంలో మిథున రాశి వారు దిట్ట. మరి ఈ యాక్సలరేషన్ రావడానికి సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? యాక్సలరేషన్ రావడానికి కుజుడు ఉన్నాడుగా మంత్రి. సెక్స్లో యాక్సలరేషన్కి కుజుడు అని చెప్తాం. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కాదు, కామానురాగాలు అనాల. ప్రేమానురాగాలు ఎక్కడున్నాయి? కలియుగంలో రాధాకృష్ణులకు ఉంటాయి. ఈ కామానురాగాలకు కుజుడు శుక్రుడితో కలిస్తే యాక్సలరేషన్ ఉంటుంది. సో ఈ యొక్క యాక్సలరేషన్ అనేటటువంటిది ప్రతి విషయంలో రావాలని అనుకో, మనం వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కుజుడు ప్రయత్నిస్తాడు మంత్రి. వీళ్ళు వినాలిగా. వీళ్ళు మిథున రాశి వాళ్ళు అసలు వినే సమస్య లేదు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ లెవెల్ ఆఫీసర్స్ కొంతమంది మిథున రాశిలో ఉన్నారు. వాళ్ళ విజ్ఞత ఉంటుంది, వాళ్ళు వింటారు. మిగతా వాళ్ళు వినాలిగా, చెప్పేది వినరు, మనల్ని చెప్పనివ్వరు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు. అదేమిటంటే మిథున రాశి వారికి రాహు బలం లేదు, రాహు జపం చేసుకోవాలి. అష్టమ రాహు, ద్వితీయార్థంలో అష్టమ రాహు వస్తున్నాడు, మెంటల్ టెన్షన్స్. సో రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.